120 ప్రావిన్సెస్కి దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అదే ఎస్తేరు కాలంలో క్రీస్తు పూర్వం 482 నుంచి 462 20 సంవత్సరాల కాలంలో అహష్వేరోష్ కాలంలో 127 సంస్థానాలు పర్షియన్ కింగ్డమ్లో ఇండియా మొదలుకొని ఇథియోపియా వరకు 127 సంస్థానాలు పర్షియా దేశ రాజుల కింద ఉన్నాయి. వీళ్ళందరి మీద ప్రధానమంత్రి ఎవరు? అప్పుడు మొర్దెకై ఉన్నాడు. ఆ 127 సంస్థానాలకి మొర్దెకై తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. కానీ దానికి ముందు 120 సంవత్సరాలకు దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడా లేదా? 6వ అధ్యాయం 2-3 వచనాలు లేదా? 3 ప్రధానులు నియమించాడు దర్యావేషు. ఈ ముగ్గురులో ఇద్దరు ప్రధానుల మీద దానియేలే ముఖ్యుడు. ప్రియమైన వాళ్ళారా, ఎక్కడి నుంచి వచ్చినాయి క్వాలిటీస్? దేన్ని బట్టి వచ్చినాయి? ప్రిజర్వింగ్ ఈజ్ టెస్టిమోనీ, ఈజ్ క్వాలిటీస్. ఇదే మనకు అవసరం. ఇప్పుడు దానియేలుకి సౌందర్యం ఎట్లొచ్చిందయ్యా మీరు చెప్పాలా? పాపం లేకుండా, అపవిత్రతలో లేకుండా చూసుకోవడం ద్వారా దానియేలుకి ఏమొచ్చింది? ఏముంది? 10 దినములు జరిగిన తర్వాత పరీక్షిస్తే ఏముంది? ఏముందన్నమాట, వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలుల ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడగా. అవునే కదా? మరి దానికి ఎంత క్రయం చెల్లించారు? సాధారణ పప్పానం తినోడికి ఏముంటుంది? నాకు తెలిసి భక్సింగ్ గారు ఏనాడు సంఘాల్లో చికెన్ కాదు కోడిగుడ్డు కూడా పెట్టలే. చికెన్ కోడిగుడ్డు కాదు, కోడిగుడ్డు కూడా పెట్టలే. నువ్వు ఎప్పుడు వెళ్ళినా హెబ్రోన్లో సాంబార్ రెడీ, రైస్ రెడీ తప్ప నాట్ టు ది లెవెల్ ఆఫ్, అంటే బియాండ్ ది లెవెల్ ఆఫ్ సాంబార్ ఆయన పోలే. ఎందుకు? ఇవాళ ఒక ఆయన కోడిగుడ్లు పెడితే రేపు ఇంకో ఆయన చికెన్ పెడతాడు, ఎల్లుండి ఇంకొక ఆయన మటన్ పెడతాడు. ఈ మటన్ పెడితే బొక్కలు వచ్చి ముక్కలు రాలేదంటాడు ఒకడు. ఇక ఆకులు కొట్టుకుంటాయి. ఏమండి, పంచాయతీలు వస్తాయి. ఇది అంతా లేకుండా పప్పన్నం పెడితే పోలే. 30,000 మంది అన్నా ఎవడు కూడా నాకు అజీర్తి రోగం ఉందని లేడు. ఎందుకు? పప్పన్నం నేను రోజు పెట్టచ్చు. బిర్యానీ అయితే రోజు తినలేవు. బిర్యానీ రోజు తిని అరాయించుకోలేవు. పప్పన్నం అయితే రోజు తిన్నా అరాయించుకోవచ్చు. 365 రోజులు తిను పప్పు అరాయించుకోవచ్చు. కానీ ఈ దినాల్లో మన ప్యాషన్ అయిపోయింది ఏంటంటే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఇవాళ మనకు ముద్ద దిగట్లే చికెన్ లేకపోతే. సంఘాల్లో డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. మరి ఏం చేయాలా? ఎట్లా కూడా ఖర్చు పెట్టాలా. ఇది మన ఆలోచన విధానం. ఓసారి నార్త్కి వెళ్ళి చూడండి, వాళ్ళు ఏం తింటున్నారు? గడ్డి తింటున్నారు తెలుసా? చచ్చిపోతే శవాన్ని పాతి పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తారు. తీసుకెళ్ళి 20-30 కిలోమీటర్లు మోసుకెళ్ళి అక్కడెక్కడో మారుమూల ప్రాంతంలో పాతి పెట్టి వస్తున్నారు. దట్ ఈస్ దేర్ ప్యాథెటిక్ కండిషన్. బట్ వీఆర్ ఇన్ కంఫర్ట్ జోన్, వీఆర్ ఎంజాయింగ్. కామన్ కంఫర్ట్ జోన్లో ఉన్నాం కాబట్టి రకరకాల ఐడియల్గా ఉన్నాం కనుక డెవిల్స్ వర్క్షాప్ అయింది మైండ్. సువార్త మీదకి వెళ్ళాలి మనుషులకి. భక్సింగ్ గారు మనకు నేర్పింది అది కాదు. చదువుదాం ఒకసారి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాడు. అమ్మా, విత్తనాలు వేసింది ఎవరంట? నాటి తినంటే నేను ఐ హావ్ సోన్ ది సీడ్, అంటే నేను విత్తనాలు వేసాను అన్నాడు. ఎవరు? పౌలు. అపోలో ఏం చేశాడట అంటే అర్థం ఏంటి? అపోలో నీళ్ళు పోసాడంటే అర్థం ఏంటండి? పౌలు చేసిన పరిచయం ఎంకరేజ్ చేశాడా, దాన్ని డిస్క్వాలిఫై చేశాడా? చెప్పరేమండి, మీ తెలుగులో చెప్తున్నా కదా. అయ్యా, పౌలు వేసిన విత్తనాలని మనమైతే ఏం చేస్తాం? పౌలు కల్తీ విత్తనాలు వేసాడు, చిచి పౌలు బోధ బాగలేదు, నా బోధ బాగుంటుందని మన విత్తనాలు విత్తామండి. బట్
పౌలు ఏం చేశాడు? దాన్ని అపోలో ఏం చేశాడట? నీళ్లు పోసి ఆ పనిని సేద్యం చేసుకుంటూ పోయినాడు. భక్సింగ్ గారు ఏ పని చేసి మనకు అప్పచెప్పేళ్ళాడు, దాన్ని మనం సాధ్యం చేయాలి వద్దా? కొట్టు చేస్తున్నాం ఇవాళ తిండి ఎక్కువై. ఏం చెప్పాడు భక్సింగ్ గారు నీకు? పౌలు ఏం చెప్పాడు? పోత ఎఫెసు సంఘానికి ఏం చెప్పాడు? 3 ఏళ్ళు సేవ చేసి రాత్రి 3 గంటలకి తలంపు తెచ్చాడు నాకు దేవుడు. నేను తెల్లవారు నిద్రపోలే. ఎక్కడికైనా వెళ్ళాలంటే నిద్ర పట్టదు నాకు. 1 గంట దాకా కూర్చున్నాను, 1 గంట పండుకున్నా కానీ నేను కళ్ళు మూసుకున్నా కానీ నా బ్రెయిన్ అయితే పనిచేస్తుంది. ప్రభు కాజీపేట వాళ్ళకి ఏం చెప్పాలా? వెంటనే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం తీసుకొచ్చాడు నా మైండ్లోకి. ఏం చెప్పాడు పౌలు అక్కడ? చదవండి ఆ మాట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఎవరితో చెప్తున్నాడు తెలుసా ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? 19వ వచనం, 19వ అధ్యాయం 19వ వచనం, అదే 17వ వచనం, 17 చదవండి. అతను మిలేతునకు వర్తమానం పంపి ఎఫెసు నుండి సంఘ పెద్దలను పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ ముచ్చటిస్తూ, 3 ఏళ్ళుగా మీ దగ్గర కన్నీళ్లతో నేను పరిచర్య చేస్తూ వచ్చాను, ఇప్పుడు నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్పి సంఘాన్ని వాళ్ళకి అప్పచెప్తూ, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, నీ సంఘం కాదు, నా సంఘం కాదు, నువ్వు కట్టింది కాదు, నేను కట్టింది, నా తాత నీ తాత కట్టింది కాదు, ఇది యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని దారబోసి కట్టిన సంఘం ఇది. అర్థమవుతుందా? ఇది ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది ప్రయాసం ఉందో. ఇతరులు కష్టపడ్డారు, వారి కష్టఫలంలో మనం ప్రవేశిస్తున్నాం. మనం చేసేది ఏమీ లేదు ఇక్కడ. యేసు ప్రభు అన్నాడు ఈ మాట, ఇతరులు కష్టపడి. యోహాను సువార్త ఇది ఇట్లా ఉంచండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 32 సార్ 34 చదివయ్యా. తర్వాత మాట చదవండి 38. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయిటకు మిమ్మల్ని పంపితిని. మీరు విత్తనాలు వేయలేదు, కోత కోసే పని మీది, కోయటానికే పంపా. విత్తనాలు వేసిన వాళ్ళు వేరే ఉన్నారు. పంట సేద్యం అయ్యే వరకు, పంట చేతికి వచ్చే వరకు పనిచేసిన వాళ్ళు వేరే ఉన్నారు. నీ పని ఏంటంటే, నీ పని ఏంటి? కోత కోసి పనులు సమకూర్చి కలంలో తెచ్చే పని నీది. ఆ పని నీకు ఫైనల్ వర్క్ నీకు ఇచ్చాడు. అక్కడ ఏం చేయాలా? ధాన్యం కళ్ళంలో తేవాలా, దొళ్ళగొట్టాలా, తూర్పార పట్టాలా, మంచి ధాన్యం అంతా కొట్టులో చేసుకోవాలా, పొట్టు అంతా కాల్చేయాలా. ఈ పని నీకు ఇచ్చాడు. కానీ వాస్తవంగా బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? ఆయన చేట, మత్తయి సువార్త 3:12, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి దాన్ని గోధుమలు కొట్టులో పోసి పొట్టును ఆరని అగ్గితో కాల్చి వేస్తాడని చెప్పాడు. ఈ పని యేసు ప్రభు పని. పోత మనకు అప్పచెప్పిపోయినాడు. అది ఆ కింద ఏముంది? 38వ లాస్ట్ పార్ట్, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో. మీరు కష్టపడలే, మీరు సంఘానికి కట్టలే, కానీ మీరేం చేస్తున్నారు ఇవాళ? దానిలో ఆ కష్టఫలాన్ని దానిలో మీరు ప్రవేశించారు. ప్రవేశించి ఏం చేయాలా? నెక్స్ట్ జనరేషన్కి మీ కష్టఫలాన్ని వాళ్ళకి అందించాలి. అదే కదా పౌలు చేసిన పని, అదే కదా. ఏమండి, పౌలు చేసిన దాన్ని బర్నబా కంటిన్యూ చేశాడు కదా. భక్సింగ్ గారు చేసిన దాన్ని మనం కంటిన్యూ చేయొద్దా? చేయవద్దా? చేయాలి. ఇప్పుడు రండి ఎఫెసు పత్రిక, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మును అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త పడి. అంటే మీ చేతులు ఏముంది? మీ చేతులు ఏముంది? మీకేం అప్పగించాడు?
మందను అప్పగిచ్చాడు. మందకి ఎట్లా ఉన్నాడు అన్నాడు అమ్మా. పేతురు చెప్పాడన్నమాట. పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని కలుగబో మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. బలిమి చేత గాక, దేవుని చిత్త ప్రకారం, దుర్లాభాపేక్షతో గాక, ఇష్ట మనసుతో, సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయిస్తూ దాన్ని జాగ్రత్తగా కాయండి. కాయండి అంటే అర్థం ఏంటి తెలుసా? పెద్దలకు చెప్పిన పని. పెద్ద అంటే ఏంటి తెలుసా అండి? కాపలా కాసే కాపలా కుక్క. వెళ్ళిపోయిన తర్వాత ఏమొస్తాయి? క్రూరమైన తోడేళ్ళు మీలోనికి ప్రవేశించును, అవి మందను కనికరించవు. తోడేళ్ళకి ఏం పని? అది తినేది ఒక గొర్రెపిల్ల తింటది, కానీ గొర్రెపిల్లది చాలా వీక్. అందుకే దేవుడు ప్రజల్ని గొర్రెలతో పోల్చినాడు. ఈ మధ్య హరే కృష్ణ మూమెంట్లో ఒకడు ఉన్నాడు, పిచ్చిదాస్. క్రైస్తవులు ఏమని పేరు పెట్టాడు? నిజమే, గొర్రెలే వీళ్ళు. వాళ్ళు తోడేళ్ళు అయితే చీల్చిపారేసి చూడండి పట్టుకుని కదా. మనం గొర్రెలమే కాబట్టి తలంచుకుపోతాం, మంద కాదులే అని. ఏమన్నాడు పౌలు? ఏమంటాడు అక్కడ? వంకర మాటలు పలుకు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని. వంకర మాటలు పలుకు మనుషులు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు కాదు. ఎక్కడి నుంచి వస్తారు? సంఘంలో నుంచి వస్తారు, బయట వాళ్ళు కాదు. వంకర మాటలు అంటే ఎట్టుంటాయి? ఇది నిజమా? తినకుందా వంకరకుందా? అటు ఇటు కాకుండా ఉంది. ఈ తోట చెట్ల ఫలములు దేనిని తినకూడదని దేవుడు చెప్పినా తినకుందా వంకరకుందా? చెప్పరామండి? మీకు అర్థం కావట్లేదా? వంకర మాట కదా, అనుమానం పుట్టించే మాట కదా. వెంటనే ఇంకో మాట వచ్చింది, మీరు సావనే సావరు. వంకర మాట కదా. మరి మన మధ్యలో ఉన్నవాళ్ళు ఎట్ట మాట్లాడతారు? అన్నా నువ్వు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు అన్నా సంఘానికి అంటాడు ఒక అన్న. బ్రదర్ నేను 10 ఏళ్ళ నుంచి వస్తున్నా. అబ్బాబ్బా నువ్వు ఆరాధన చేస్తేనే పరలోకం దిగి వచ్చినట్టు ఉంటుంది అన్నా అంటాడు. ముందు బాగానే ఉంది, ముందు తినగానే ఉంది, తర్వాత ఎట్లుంది? వీడు బాగా సబ్బు రాస్తున్నాడు, వీడేమో ఉబ్బి తబ్బిపోతున్నాడు. ఏమని? నువ్వు ఆరాధన చేస్తే పరలోకం దిగి వచ్చినట్టుందా అన్నా అన్నట్టు. తినకుందా వంకరకుందా? చెప్పరేమండి? వంకరదే, వంకర మాటే. తర్వాత ఏం చేస్తాడు? ఊరుకుంటాడు అక్కడ. అన్నా ఎప్పుడన్నా ఐజక్ గారు నేను పుల్లుపీటి మీదకి పిలిచి నీకు ఎప్పుడన్నా ఆరాధన వర్తమానం అన్న ఎప్పుడన్నా ఇచ్చాడా అన్నట. తినకుందా వంకరకుందా? చెప్పరేమండి? ఇవే వంకర మాటలు, ఇవే వంకర మాటలు అండి. లేదు బ్రదర్ నాకు అంత సీన్ లేదన్నాడు ఆయన. సీన్ లేకపోవటం ఏంటి బ్రదర్? నాకు తెలుస్తుంది, నాలాంటి వాళ్ళు చాలామంది నీ గురించి పాపం బ్రదర్కి ఏ పని ఇట్లేదు అని అనుకుంటున్నారు బ్రదర్. తినకుందా వంకరకుందా? చెప్పరేమండి? వాడు వంకర మాటలకి పోతానే ఉంటాయి. ఒక్క మాటకి నువ్వు అవకాశం ఇస్తేవో వాడు కంటిన్యూ చేస్తూనే ఉంటాడు, నీ బుర్ర తింటాడు, నేను పొల్యూట్ చేసేవారికి వదిలిపెట్టాడు. ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? సాతాను సమాజం. ఎక్కడుంది? సంఘంలో ఉంది. ఆది కాలం యేసుప్రభు కాలం నిత్యం ఉంది. సాతాను మీలో ఒకడు సాతాను అని చెప్పాడు యేసుప్రభు 6:70 యోహాను సువార్త. ఎవడాడు? యేసుప్రభుతో కలిస్తే మేడగదిలో ఉన్న భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళు 12 మంది శిష్యులు ప్లస్ యేసుప్రభు కలిస్తే 13. ఆ 13 వాడే బిట్రేయర్. 13 అనే ఫిగరు ఇట్ ఈజ్ ది నంబర్ ఆఫ్ బిట్రేయర్. అప్పగించే వారికి గుర్తది. ప్రియమైన వారులారా, ఆ తర్వాత ఎఫెసు సంఘం పాడైంది. అందుకే ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టము, నీ సహనము, నీ ప్రయాసము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని కనుగొంటివని నేను ఎరుగుదును. ఇంత సాక్ష్యం చెప్పిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అయినను అంటే అది అర్థం ఏంటమ్మా? అయినను అంటే అర్థం ఏంటి?
ఆయనంటే ఒక అంకుల్ మీ ఇంటికి వచ్చాడు, మంచి బిర్యానీ చేసి పెట్టారు, పీకల దాకా గొంతుకు ఏలు పెట్టి అంతే దాకా తిన్నాడు. ఆడపిల్లలకి ఏం అలవాటు, అంకుల్ బాగుందా అని అడుగుతారు. ఈయన ఏమన్నాడు, బ్రహ్మాండంగా ఉందమ్మా కానీ అన్నాడట. ఏమన్నాడు, మరి తింటాం మానేవా, కానీ అంటే ఏమైందమ్మా, ఏమైంది అంకుల్ అని పాప ఆమె గుండు కొట్టుకుంది. ఏమి లేదమ్మా, ఉప్పే తక్కువైంది. ఏమైంది, ఇది తింటాం మానేవా, పీకల దాకా మెక్కేవు కదా, ఆ కానీ అనపోతే ఏమయ్యేది, పాప ఆ అమ్మాయి గుండెలో రైలు పరిగెత్తిస్తేవు కదా కదా, అట్లా ఉంది కదా మాట. అయినను ఇన్ని క్రెడెన్షియల్స్ ఇచ్చి ఏమంటాడు, నీ మీద తప్పు ఒకటి, ఏంటది, మొదటి ప్రేమను వదిలితేవని తప్పు ఒకటి నీ మీద మోపలిసి ఉంది. ఏం పోయింది సంఘంలో, మొదటి ప్రేమ. ఇవాళ మనకుందా, ఇంతమంది కనపడుతున్నారు. సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారు, 10 మంది కంటే ఎక్కువ రారు నాకు తెలుసు. ఏమండి ఐజక్ గారు, 10 మంది వస్తారా, 10 పెంచుకోమంటున్నాడు. మళ్ళీ మీరు బాధపడతారండి. అవునా, బైబిల్ స్టడీకి అండి వస్తారా, మంచివాళ్ళు మీరు. ఇదివరకు దినాల్లో ఆరాధనకి ఎంతమంది వచ్చేవాళ్ళు, కనీసం సగం మంది సంఘ ప్రార్థనకు వచ్చేవాళ్ళు, నియమ కుట్రలు అన్నింటిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు రాను రాజుగారి గుర్రం ఏమైందట, దాని లక్షణాలు వచ్చినాయి. రాజుగారి గుర్రానికి రాజు లక్షణాలు ఉండాలి, గాడిద లక్షణాలు రాకూడదండి.